ఇది నా చిన్న మరదలు మామిడికాయల మల్లిక. అందరికీ నమస్కారం. ఇది రెండోది చింతకాయల చంద్రిక. అందరికీ నమస్కారం. ఇది నాది అదే మొదటిది ఉసిరిగాయల ఉర్మిళ నా చిట్టి. అందరికీ నమస్కారం అండి. బావా. ఓహో ఏమన్నావమ్మా? ఏది ఒకసారి బావా అన్నమ్మా. బావా. అబ్బా ఎంత బాగా అన్నావమ్మా. ఎప్పుడన్నా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే ఫుడ్ వీడియో చూసి లొట్టలేసుకుంటూ ఫుడ్ ఆర్డర్ చేసావా? మన వీడియోలో కూడా అలానే పెడదాం కానీ ఫస్ట్ పచ్చళ్ళు పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తారు. అక్క స్టార్ట్ చేయి. మనం ఇవాళ ఈ జాడీలన్నీ ఫారెన్ పంపించాలి. త్వరగా కానివ్వండి. ఫ్రెండ్స్, మన పచ్చడి ఎంత నీట్ గా, ఎంత క్లీన్ గా, ఎంత టేస్ట్ గా ఉంటే మీకు తెలుసా? అక్క 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 ఇది బొద్దింకలుతున్నాయి చూడు. ఇదిగో సుధీరు, అలా ఖాళీ కూర్చునే బదులు వచ్చి మామిడికాయలు కొట్టొచ్చుగా. హలో, నేను మామిడికాయలు కొట్టేదేంటండి? నాకు అసలు కొట్టండి. అయినా నేను హీరో. అబ్బో, ఆ సినిమాలో హిట్ అయిండుంటే నువ్వు ఇప్పుడు ఇలా మామిడికాయలు కొట్టే పరిస్థితి వచ్చేదా? ఇదిగో సుధీరు, ముక్కలు కొడుతున్నావా మటన్ కొడుతున్నావా? జాగ్రత్త అయ్యా. వీళ్ళు ఒరిజినల్ గా అదే టెస్ట్ చేస్తున్నారు. ఇది మనం ఈ మామిడికాయలన్నిటిని ఈ జాడీలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక ప్యాకెట్ కారము. అక్క నువ్వు కారం వేసింది సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అక్క. ఇంకో ప్యాకెట్ కారం వేయక్క. ఏంటి ఇంకో ప్యాకెట్ వేసేది? పచ్చళ్ళు పెట్టమంటే పిచ్చెక్కిస్తున్నారు కదే. బామ్మకు తెలుస్తానా తాట తీసుద్ది. ముందు పచ్చళ్ళు పెట్టండి. సారీ బా. లవ్ యూ బా. అక్క అవపిండి అంటే అవపల్ట తీసురా అక్క. నువ్వు నిజంగానే నా చెల్లివే. ఎందుకో తెలుసా? సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది. మీ నాకు అట్లా ఆపండి. ఏ బావా, నువ్వు కూడా ఆడతావా? అసలు మీకు పచ్చళ్ళ గురించి తెలుసా తెలీదా? ముందు చెప్పండి. బాబా, ఇంకొక మాట మా గురించి మాట్లాడమంటే మెడ మీద తలకాయ ఉండదు. మాకు పచ్చడి పెట్టడం రాదంటావా? అక్క పచ్చడి ఎలా పెట్టాలో చెప్పు. మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి. విస్తార్లో ఎన్ని వంటకాలున్నా ఆవకాయ లేకపోతే కడుపు నిండదు. నాకు తెలియక అడుగుతాను, దేశం దాటి వెళ్లే వాళ్ళు వాళ్ళ బ్యాగుల్లో బట్టలు పెట్టుకుంటారో లేదో కానీ పచ్చళ్ళ బాటిల్ మాత్రం పక్కాగా పెడతారు. మాకు పచ్చ గురించి తెలియదంటవా? అక్క ఇంకా మాటల్లోనే ఉన్నావేంటక్క? పాటలోకి రా. ఏంటి, మాకు పచ్చడి ఎలా పెట్టాలో తెలియదండవా? వినండి. I know everybody. Listen carefully. పచ్చడి. నేను చెప్తాను పచ్చడి చేసే పద్ధతి. అది నేర్పింది మా తాత చలపతి. ఏ మామా, ఏ ముందుగా మామిడి ముక్కలు తీసుకో. గిన్నెలోకి వేసినాక బాగా కలుపుకో. ఉప్పు కారం నూనె వేసి బాగా తిప్పుకో. చివరిగా ఆవ పిండి వేసి దించుకో. Everybody listen. This is the పచ్చడి. ఆవకాయ కాదు, ఓన్లీ మామిడికాయ. కాయ కాని కాయ, ఇందులో ఉంది మాయ. మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి. చాలా బాగా చెప్పారు. సరే ప్యాక్ చేయండి, ఫారెన్ పంపిద్దాం. అదేంటి మూతలు పెట్టేస్తున్నారు? వాటిని కలపరా? సదా బావా, ఎలాగో ఫారెన్ కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది కదా, ఆ లోపు అవే కలిసిపోతాయిలే. వామ్మో, అవే కలిసిపోవడం ఏ కలిసిపోవా? ఇంకో జాడి పెట్టమంటావా? కలిసిపోవా? ఇంకో జాడి పెట్టాలా? ఇప్పుడు గాని బామ్మ వస్తే ఏంటి పరిస్థితి? ఒరే చిట్టి, ఈ పచ్చడి బిజినెస్ ఎలా జరుగుతుందని చూడ్డానికి వచ్చానురా. ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు? అది పచ్చళ్ళు
పెడుతున్నావా? కాదు ప్యాకింగ్ చేస్తున్నావా? కాదు ప్రమోషన్లు చేస్తున్నావా? కాదు బామ్మ. మరి కాదు కాదు అని అన్నిటికీ ఇలా మా సమాధానాలు చెప్తావేంట్రా దద్దమ్మ? అవన్నీ సరిగ్గా చేస్తున్నారు లేదా అని చూస్తున్నా. బాబు చిట్టి, ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి ఆదాయతో చేస్తున్నారంటే నువ్వు కళ్ళప్పగించి చూస్తున్నావేంట్రా? ఏది మూతతి? ఏంటి ఈ పచ్చడి అంతా నెల నెలగా ఉంది? ఆవకాయ పచ్చడిని ఉగాది పచ్చడిలా చేశాను. ఇప్పుడు ఇది ఆవకాయ పచ్చడి కాదు, ఉగాది పచ్చడి. ఆవకాయ పచ్చడి ఉగాది పచ్చడి చేయటం ఏమిట్రా? బామ్మ చేసిన తప్పుకి నన్ను తిడతావేంటి? ఆస్తి పేపర్లు ఎవరు తీసుకున్నారా? నేనే. నాకు కావాల్సిందే. ఇంకా 2 డబ్బులు కొట్టు. కానీ పచ్చడి మాత్రం భలే ఎర్రగా ఉందిరా. అమ్మాయిలు, దానికోసం మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. అయితే నన్నే మెచ్చుకోవాలి. కలర్ తక్కువ ఉందని ముగ్గులు వేసే రంగుల్లో మిగిలితే కొంచెం కలప అంతే. బాబు చిట్టి, అయినా ఇన్ని చెప్తున్నావు కదా, అసలు నీకు వంట చేయడం వచ్చా? నాకు వంట వచ్చా. ఒకప్పుడు నా వంటలు పేపర్లో వేశారా. అవునా? ఏది ఆ వంటల పేర్లు చెప్పండి. బంగాళా బౌబౌ, అదొకటే కాదు, కాకరకాయ కోల. అవి తిన్న వాళ్ళు ఎవరైనా బతుకున్నారా? నాకు వంట రాదన్న వారిని వంకాయతో కొడతా. నేను చేసిన వంట కాదన్న వాళ్ళని విరగంజితో నరికేస్తా. బామ్మ, ఆ చంపుకోడాలు నరుకోడాలు ఎందుకే? ఆ పచ్చడి ఎలా పెట్టాలో నువ్వే వాళ్ళకి నేర్పు. నేను కాకపోతే నా మనవరాళ్ళకి ఇంకెవరు నేర్పుతారు?